హలో కిడ్స్, వెల్కమ్ టు ప్రియా కిడ్స్ తెలుగు స్టోరీస్ అండ్ సాంగ్స్. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాము, సీత అనే అన్నాచెల్లెలు ఉండేవారు. వాళ్ళు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. అప్పటినుంచి తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. ఆ రోజు నుంచే రాము తన చదువును పక్కన పెట్టి కూలీ పనికి వెళ్లడం ప్రారంభించాడు. నా చెల్లెలు చదవాలి, ఆమె కన్నీరు చూడకూడదు అన్నదే రాము జీవన లక్ష్యమైంది. తాను బాగా కష్టపడి తన చెల్లెలిని బాగా చదివించి తన చెల్లెలికి మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాడు. అనుకున్న విధంగా కష్టపడ్డాడు. సీత చదువులో చాలా తెలివైన అమ్మాయి. పుస్తకం చేతిలో ఉంటే ప్రపంచాన్ని మరిచిపోయేది. తను కష్టపడి చదివి వాళ్ల కుటుంబములో ఆనందం చూడాలి అందుకుంది. కాని పేదరికం ఆమె కలలకు అడ్డుగా నిలిచింది. స్కూల్ ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్ అన్నీ భారంగా మారాయి. అప్పటినుండి రాము తన చొక్కా తడిపేలా ఇంకా చాలా కష్టపడ్డాడు. రాత్రిళ్ళు ఆకలితో పడుకున్నా సీత ముందు మాత్రం చిరునవ్వే చూపించేవాడు. అలాగే సీత కూడా బాగా చదివేది. ఒకరోజు సీతకు జిల్లా స్థాయి పరీక్షలో మొదటి ర్యాంక్ వచ్చింది. రాము ఆనందం కన్నీళ్లుగా మారింది. కాని ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కాలేజీ చదువుకు డబ్బులు లేవు. సీత కన్నీళ్లతో అన్న చేతులు పట్టుకుని, అన్నా, ఇక చదువు ఆపేస్తాను అంది. ఆ మాట రామును లోపల నుంచి కదిలించింది. ఆ రోజు రాము తన జీవితంలో అతి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. వాళ్లకి ఉన్న తన చిన్న పొలాన్ని అమ్మేశాడు. చెల్లెల భవిష్యత్ కంటే ఆ భూమి ముఖ్యం కాదు అనుకున్నాడు. సీత చదువు కొనసాగింది. కష్టాలు తగ్గలేదు. కాని ఆశ పెరిగింది. సీత డాక్టర్ చదవడానికి ఆశపడుతోంది. రాము తన చెల్లి కోరిక మేరకు ఇంకా తనని చదివించాలనుకున్నాడు. తన శక్తి మేరకు కష్టపడ్డాడు. చివరికి సీత డాక్టర్ అయ్యింది. మొదటి జీతం వచ్చిన రోజు రాము చేతిలో ఆ డబ్బు పెట్టి, ఇది నీ త్యాగానికి నా కృతజ్ఞత అంది. రాము కళ్లలో కన్నీళ్లు వరదలాగా పొంగాయి. నువ్వు బాగుండడమే అన్నకు గొప్ప బహుమతి అని అన్నాడు. ఇద్దరు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలా వాళ్ల జీవితం ఆనందంతో ముందుకు సాగుతోంది. అన్నా చెల్లెల అనుబంధం అంటే మాటలు కాదు, త్యాగం, ప్రేమ, మౌనంగా చేసే పోరాటం. పిల్లలు అలాగే మనం కూడా మన జీవితంలో చదువుకు ఉన్న విలువ తెలుసుకుని బాగా కష్టపడి చదువుకొని మంచి జీవితం గడపాలి. నేను చెప్పింది నిజమే కదా పిల్లలు? మరి మీరు కూడా బాగా కష్టపడి చదువుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. హ్యావ్ ఏ గుడ్ డే.